ఫ్రెండ్స్ ఈరోజైతే మనం హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందన్నమాట. అన్ని స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది డిసెంబర్ 15th నుంచి 31st వరకు జరుగుతుంది. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ టికెట్, పిల్లలకైతే 20 రూపీస్ టికెట్ అనమాట. అలాగే పార్కింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్కి సెపరేట్గా ఫీ ఉందన్నమాట. సో నేను స్టాల్స్ వైజ్ మీ అందరికీ నేను వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది. అయితే బొమ్మలు అనమాట, మొత్తం డెకర్ ఐటమ్స్, సింహద్వారానికి కానీ దేనికైనా డెకరేషన్ అయ్యే పర్పస్కి ఇవన్నీ బాందిని, ఇంకా ప్యూర్ బాందిని అని చెప్పారు. స్టాల్ నెంబర్తో సహా మీకు మెన్షన్ చేస్తున్నాను అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీరు ఇన్ కేస్ మీరు వెళ్ళి విజిట్ చేయాలి అనుకుంటే స్టాల్ నెంబర్ బట్టి విజిట్ చేయొచ్చు. కొన్నిటికైతే స్టాల్ నెంబర్స్ లేవన్నమాట. ఇది బెనారస్ అనమాట, ప్యూర్ బెనారస్ అనమాట. ప్రైజెస్ అయితే కొంచెం కాస్ట్లీగానే చెప్తున్నారు, కానీ బార్గెన్ అయితే కంపల్సరీ చేయండి. సో బార్గెనింగ్ బట్టే మీకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది. ఇదైతే అనమాట హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. మెన్స్కి చాలా బాగుంటాయి. అకేషనల్ పర్పస్గా, లైక్ ఫెస్టివ్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. హ్యాండ్లూమ్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండే కదా. అండ్ ఇంకో ట్రెండ్ వచ్చేసి కలంకారీ, ప్యూర్ కలంకారీ అనమాట. స్టాల్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కలంకారీ స్టాల్స్ ఒక 20-30 అట్లా ఉంటున్నాయి. నేను ఒక్కొక్క స్టాల్ని జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అనమాట. ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవి. మీరు కనుక వీడియోలో చూసుంటే చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్, అంటే 300 నెంబర్ అట్లా కనిపిస్తుంది అనమాట. నిజంగానే అన్ని స్టాల్స్ ఉన్నాయి. 1 నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి పెన్ కలంకారీ అనమాట. శారీస్, దుప్పటాస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ప్యూర్ పెన్ కలంకారీ చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. నిజంగా ఇక్కడ అన్నీ అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కటి ప్రసిద్ధి చెందినవి ఉంటాయి కదా. ఆ ప్రసిద్ధి చెందినవన్నీ పెట్టారనమాట. ఉప్పాడు నుంచి ఉప్పాడు శారీస్, అట్లా పోచంపల్లి శారీస్ అలా అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ కర్టెన్స్, బెడ్షీట్స్ అవన్నమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్, కర్టెన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బాందిని శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అనమాట. కొంచెం శారీస్వి, డ్రెస్సెస్వి స్టాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. హ్యాండ్లూమ్స్వి ఇక్కత్, ఇంకా పోచంపల్లి, కలంకారీ, పెన్ కలంకారీ వాటివైతే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను అన్ని స్టాల్స్ని కవర్ చేస్తాంలో వీడియో లెందీ అయిపోతుందని చెప్పి రిపీటెడ్వి ఉన్నాయి తీసేసి మామూలుగా కవర్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్. నేను స్టాల్ నెంబర్ కూడా మీకు పెడుతున్నాను అనమాట. కాటన్ బెడ్షీట్స్ 500 డబుల్ బెడ్షీట్స్ వస్తాయి అన్నారు. 500కి బాగున్నాయి, దల్సర్గా ఉన్నాయన్నమాట. మనం కప్పుకోవడానికి బాగుంటుంది, బెడ్షీట్ పరుపు మీద వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇవి వచ్చేసి ప్రింటెడ్ అనమాట. ఇవి వచ్చేసి మళ్ళీ ఫ్యాన్సీ శారీస్లోకి వస్తాయన్నమాట. సిల్వర్ జరీ వచ్చి ఉన్నాయన్నమాట. చాలామంది అయితే షాపింగ్ చేస్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, బార్గెనింగ్ కంపల్సరీ చేయండి. నేను ప్రైజెస్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే, వాళ్ళు ఒక ప్రైస్ చెప్తున్నారు, ఫైనల్గా ఇంకో ప్రైస్కి ఇస్తున్నారు అనమాట. బేస్డ్ అపాన్ ఎలాగంటే మనిషి టు మనిషి వేరీ అయిపోతుంది అనమాట. నేను ఒక ప్రైస్కి చేస్తే పక్క వాళ్ళు ఇంకొక ప్రైస్కి చేస్తున్నారు, ఆ ప్రైస్కి ఇస్తున్నారు. సో అందుకని నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు. ఇవి వచ్చేసి ప్యూర్ బెనారస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్స్ అనమాట. మ్యాట్స్ అయితే అసలు అద్భుతమైన కలెక్షన్ ఉంది. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని మ్యాట్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇవన్నీ షో పీసెస్, చెక్కతో చేసినవి, క్లాక్స్, హ్యాంగింగ్స్, స్టూల్స్, పెన్ హోల్డర్స్, ఇంకా చాలా అనమాట. మొత్తం A to Z మన ఇంటికి ఏం కావాలో అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. ఇవి వచ్చేసి షో పీసెస్ అనమాట, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా వాల్ పెయింటింగ్స్ అనమాట. ఫ్రేమ్స్ చేసి ఇచ్చారు. మనకి నార్మల్గా కూడా ఉంటున్నాయి, అక్కడ అప్పటికప్పుడు ఫ్రేమ్ కూడా చేసిస్తున్నారు. కొంచెం నార్త్ వాళ్ళు బాందిని డ్రెస్సెస్ అట్లా వేస్తారు కదా, గాగ్రాస్ అలాంటివి అనమాట ఈ స్టోరు. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా స్టోర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. మీకు చెప్తున్నాను కదా, 300 చేంజ్ వరకు స్టోర్స్ ఉన్నాయన్నమాట. మీరంతా ఓపిక్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. మీరు వచ్చేసి ఈ ఉయ్యాలు చూడండి ఎంత బాగుందో అసలు. అక్కడే చెక్కుతున్నారు చెక్కతో అన్నీని.
సో మీరు వచ్చేసి ఇప్పుడు ఒక సారీ తీసుకుందాం అనుకుంటే 2-3 స్టాల్స్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మాత్రమే బై చేయండి. చూసిన వెంటనే వెళ్ళి కొనేయొద్దు. ఫస్ట్ బార్గెన్ చేయండి 2-3 షాపుల్లో. దాన్ని బట్టి ఏది బెటర్ ప్రైస్కి వస్తే మీరు దానికి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్లాక్స్ అనమాట, చెక్కతో కొంచెం చెక్కినవి. ప్యూర్ ఇవైతే కొంచెం అది ఇది కలిసింది ఉంటుంది, ప్యూర్ అని చెప్పను. నేను ఫ్యూచర్ వీడియోలో ప్యూర్ టేక్తో చేసినవి కూడా కవర్ చేశాను అనమాట. ఇవి చూడండి, మొత్తం పెన్ హోల్డర్స్, ప్యారిస్, ఈఫిల్ టవల్స్ అన్నీ ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్, ఇంకా అన్నీ చెప్పులు, జూట్ బ్యాగ్స్, చాలా అసలు ఇదంతా నేత అనమాట. ప్యూర్ మెయిన్లీ హ్యాండ్లూమ్ అనమాట. క్రాఫ్ట్స్ అని పెట్టారు కదా, ఇవి వచ్చేసి స్వింగ్స్ అనమాట, నేసినవి. అల్లుతారు చూసారా, అలా అల్లికనమాట. సో ఇదంతా చిన్న చిన్న ఉయ్యాలలాగా ఇంకా అలా చేశారనమాట. ఇది ఒడిస్సా పెయింటింగ్స్ అనమాట. ఫ్రేమ్ కట్టేసి చుట్టూరు బ్యాంబూ స్టిక్తో చిన్నగా ఫ్రేమ్ కట్టారనమాట. ఇవన్నీ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. అసలు ఇంటికి డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. నిజంగా ఓపిక్గా అన్ని స్టాల్స్ తిరిగితే చాలా బాగుంటుంది. పర్ల్స్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. నేనైతే ఈ వైట్ పర్ల్స్ అడిగాను. స్ట్రింగ్ వచ్చేసి 2500 అంతా చెప్పారు. ఒరిజినల్ లాగానే అనిపిస్తున్నాయి. నార్మల్ వాటికి ఒరిజినల్ వాటికి తేడా ఎలా చూడాలో నాకైతే తెలీదు. సో చాలా బాగున్నాయి. పర్ల్స్, బట్టలు, స్లిప్పర్స్, ఇంటికి కావాల్సినవన్నీ ఉన్నాయి. మీరైతే నిజంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇవి వచ్చేసి టవల్స్, బెడ్షీట్స్ అవన్నమాట. ఇవి కూడా ప్యూర్లీ హ్యాండ్లూమ్ అనమాట. మీకు వెళ్ళి నెంబర్ ఆఫ్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. లేదు సరదాగా వీకెండ్ స్పెషల్లో దేనికైనా వెళ్దాము అని అనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఓపిక్గా తిరగాలన్నమాట. ఇది వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీస్ చాలా బాగున్నాయి అసలు. లేడీస్కి అయితే ఫీస్ట్ అని చెప్పొచ్చు. మెన్స్కి కొంచెం తక్కువ స్టాల్సే ఉన్నాయి కంపారిటివ్లీ. ఇవన్నీ షో పీసెస్ అనమాట. చూడండి, ఫ్రేమ్స్ చేసి ఇచ్చారు. ఇక్కడైతే షో పీసెస్ కింద పెట్టారు. కింద మొత్తం డీటెయిల్గా కవర్ చేయాలనుకుంటే చాలా లెందీ అయిపోతుంది అని చెప్పి కొంచెం క్విక్గా కవర్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా షో పీసెస్ అనమాట. ఇవి మా ఇంట్లో ఉంటాయి. సో ఆ కాస్ట్కి ఈ కాస్ట్కి కంపేర్ చేస్తే అప్పుడు మేము తీసుకున్నది ఒక 10 years బ్యాక్. సో కొంచెం కాస్ట్లీగా అనిపించాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక పర్ల్స్ షాప్ అనమాట, స్టాల్. నేను చెప్పాను కదా, ఏ వస్తువు తీసుకుందాం అనుకున్నా 2-3 స్టాల్స్లో అయితే చూసి ఎంక్వైరీ చేసి క్వాలిటీ ఏది బెటర్ అయితే, ప్రైస్ ఏది బెటర్ అయితే దాన్ని బట్టి తీసుకోండి అనమాట. ఇవి వచ్చేసి ప్యూర్ షాల్స్ అంట. ఇప్పుడు నడుస్తుంది చలికాలం కాబట్టి షాల్స్ యూస్ చేసే వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు షాల్స్ యూస్ చేస్తారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి పంజాబీ డ్రెస్సెస్ అనమాట. పంజాబీ మెటీరియల్స్ ఉన్నాయి, దుప్పటాస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి స్టాల్ అనమాట. నేను స్టాల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ మీకు ఏది నచ్చితే దానికి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అనమాట. డబల్ నేత ఉంది, సింగిల్ నేత ఉంది. చాలా బాగున్నాయి ఇవైతే. చాలా లైట్ వెయిట్. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్నీ చాలా మంచి స్టాక్ ఉంది. హ్యాండ్లూమ్స్ ఎప్పటికైనా ఫ్యాషనే, ఎప్పటికీ ఓల్డ్ ట్రెండ్ అవ్వదు అసలు. ఇది వచ్చేసి కలంకారీ అనమాట. ప్యూర్ కలంకారీ దొరుకుతున్నాయి అక్కడ. పెన్ కలంకారీ ప్యూర్ ఉంటుంది, నార్మల్ కలంకారీ ఉంటుంది, అన్నీ చాలా ప్యూర్ అనమాట. ఇవి వచ్చేసి పెద్దవాళ్ళ శారీస్ అనమాట. ఈ స్టాల్ కూడా చేనేత, లైక్ హ్యాండ్లూమ్సే. సో ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకోవాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఇవి వచ్చేసి మ్యాట్స్ ఎంత బాగున్నాయి, ఎంత డిఫరెంట్గా నేను ఎక్కడా చూడలేదు. ఇది చూడండి, అసలు బాల్ లాగా ఉంది మ్యాట్. చాలా పెద్ద పెద్ద మ్యాట్స్, చిన్న మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. సెకండ్ పార్ట్లో స్టాల్స్ అయితే కవర్ చేశాను. పార్ట్ 2 కూడా అటాచ్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూపించడం అంటే అవ్వదు కదా, సో నేను కొన్ని కవర్ చేశాను అనమాట. రిపీటెడ్ స్టాల్స్ ఉన్నవన్నీ తీసేసి జస్ట్ క్లాతింగ్కి 1-2 స్టాల్స్ ఏదైనా డిఫరెంట్గా ఉంటే అది చూపించడం అట్లా చేశాను అనమాట. ఇది వచ్చేసి ఫుల్ కలంకారీ, చాలా ట్రెండింగ్, ఎప్పుడూ ట్రెండింగ్గానే ఉంటుంది. బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ హ్యాండ్ మేడ్. అతనికి ఏదో రికార్డ్ కూడా ఉందంట బ్యాంగిల్స్ మేకింగ్లో. హైదరాబాదీ ఏదో వరల్డ్ రికార్డ్ అనేది ఏదో అంటున్నారు. సో
హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. అట్లనే అక్కడ మెహందీ కూడా పెడుతున్నారు, డైరెక్ట్ బయటే పెట్టేస్తున్నారండి. ఇవి వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అన్నారు, 92.5 సిల్వర్ జ్యువెలరీ అన్నారు. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే చెప్పారు. మళ్ళీ మనం బార్గెన్ కూడా చేసుకోవాలి అందులోనే. నేను పాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనం ఎంత బార్గెన్ చేసుకుంటే అంత మంచిదనమాట. మంచి ప్రైజెస్లో దొరుకుతున్నాయి, మనం బార్గెన్ చేసుకుని బట్టే ఉంటుంది ఏదైనా. ఇవన్నీ ఇక్కత్ మెటీరియల్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్, వాలెట్స్, స్లైడ్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇక్కత్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండింగ్. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే దీనికి వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసి మ్యాట్స్. ఈ మ్యాట్స్ మనం టేబుల్స్ మీద వేసుకునేవి, లేకపోతే పూజ దగ్గర వేసుకునేవి, ఇంకా మనం గ్లాసెస్ కింద, ప్లేట్స్ కింద చిన్న చిన్న మ్యాట్స్ వేస్తాం కదా టేబుల్స్ మీద, కొంచెం మరకలు అవి పడకుండా, గీతలు అవి పడకుండా అవి ఉన్నాయి. సో ఇవన్నీ జూట్ మ్యాట్స్ అనమాట. సో మనకి కింద మామూలుగా చేపలు అవి ఎలా వస్తాయి ఆ టైప్లో ఉన్నాయి. స్లిప్పర్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి, A to Z అన్నీ. ఒక ఇంటికి, ఒక మనిషికి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క డిజైన్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. మనం చార్మినార్ సైడ్ అటు చూస్తాం కదా, కొంచెం చమ్కీస్ వచ్చిన బ్యాంగిల్స్, ఆ టైప్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. బాగున్నాయి ఇవన్నీ కూడా. సైడ్ మనం పేరప్ చేసుకున్నప్పుడు అటు ఇటు ఒక్కోటి లావ్ బ్యాంగిల్ వేసుకుని మధ్యలో సన్న బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి పేరప్ చేసుకునేటప్పుడు. ఇవి వచ్చేసి కొంచెం లెదర్ వాలెట్స్ అని చెప్పారు. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బటన్స్తో స్టిచ్ చేశారు. ఇవన్నీ మ్యాక్స్ హ్యాండ్ మేడ్వే పెట్టారనమాట క్రాఫ్ట్స్ మేళలో. నేను ప్రతి స్టాల్ నెంబర్తో పాటు పెడుతున్నాను, ఎందుకంటే సో మీరు ఆ పర్టికులర్ ఐటెం నచ్చింది అంటే వెళ్ళి డైరెక్ట్ ఆ స్టాల్ నెంబర్లో కొనుక్కునేలాగా. అంటే కొంతమంది అన్నీ తిరగలేరు కదా, సో వాళ్ళకి డైరెక్ట్ ఇట్లా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను స్టాల్ నెంబర్తో పాటు పెట్టాను. ఇవి కూడా గవ్వలు, ఇంకా గవ్వలతో చేసిన టర్టిల్స్, చాలా ట్రీస్, హ్యాండ్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులోని. చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. చూడండి హ్యాండ్ పెయింట్స్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ మనం షో పీసెస్ లాగా ఇంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మెయింటైన్ చేసే వాళ్ళకి నిజంగా ఎన్ని డెక్కర్ పీసెస్ ఉన్నాయంటే అసలు శిల్పారామం నిండా డెక్కర్ పీసెసే. బొమ్మలు, డాన్సింగ్ డాల్స్, ఇలా శంఖాలు, లేకపోతే హ్యాండ్ పెయింట్స్. ఇది వచ్చేసి ఈ స్టాల్ మొత్తం క్రిస్మస్కి సంబంధించిన స్టాలే. డెకరేషన్ చేసుకుంటారు కదా ట్రీకి, సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఒక్క స్టాలుని. ఇక్కడే అన్నీ దొరికేస్తున్నాయి, మొత్తం A to Z మనకి క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకుని అన్నీ దొరుకుతున్నాయి. తినొచ్చేసి ఆమె హ్యాండ్ మేడ్ చేస్తుందంట ఇవన్నీ. సో తనకి షాపు అట్లా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఇలా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ పెడితే అక్కడికి వచ్చేసి పెడతాను అని చెప్పి అందనమాట తను. దగ్గర స్టాక్ అంతా చాలా యూనిక్గా అనిపించింది, ఎందుకంటే హ్యాండ్తో కుట్టినదనమాట మొత్తం. తనే వర్క్ చేశానని చెప్పింది. సో ఆ స్టాల్ కూడా చాలా బాగుంది, ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి మొత్తం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా ఎక్కువ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోండి, ఏది బెటర్ ప్రైస్ దొరికితే దానికైతే వెళ్ళి రీచ్ అవుట్ అవ్వండి. ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ కుర్తీ సెట్స్, చున్నీస్, దుప్పటాస్ అన్నీ డిఫరెంట్. చూడండి క్యామిల్స్లో చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది. యాక్చువల్గా బ్లాక్లో క్యామిల్స్ వచ్చి చాలా బాగా అనిపించింది. ప్యూర్ కాటన్. ఇవి కూడా అంతే, హ్యాండ్ ఎంబ్రాయిడరీ మొత్తం. ఈ స్టాల్ అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీది అనమాట. స్టాల్ నెంబర్ 37. చాలామంది సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ స్టాల్లో. మొత్తం మ్యాక్స్ హాఫ్ వైట్ మీద చాలా హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీస్ అయితే చాలా ఉన్నాయి. దుప్పటాస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, కుర్తీ సెట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్యాన్సీ శారీస్. కొన్ని అయితే ఇందులో పెయింటెడ్ శారీస్ కూడా ఉన్నాయి. పెయింటెడ్ శారీస్ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి. ఇవన్నీ వచ్చేసి జూట్ బ్యాగ్స్, మీకు తెలిసిందే కదా, చాలామంది ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా ఈ జూట్ బ్యాగ్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇవి కూడా నిజంగా చాలా యూజ్ఫుల్గా ఉంటున్నాయి అన్నమాట. చిన్న అకేషన్స్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, లైక్ ఏదైనా గుడికి వెళ్ళాలంటే ఒక అట్టుపళ్ళు పెట్టుకునో, లేకపోతే ఏదైనా పర్స్ పెట్టుకుని చిన్న పౌచెస్ అట్లా అన్నీ పెట్టుకోవడానికి వెళ్ళడానికి చిన్న సైజు జూట్ బ్యాగ్స్ని అయితే బాగా ప్రిఫర్ చేస్తారు నేను చూసినంతవరకు. చాలా ఫంక్షన్స్కి అయితే జూట్ బ్యాగ్స్లో పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి సూపర్ ఎక్సలెంట్ షో పీస్. నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందంటే, చేత్తో హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ.
ఒక క్లాత్ మీద పెద్ద సూది ఉంటారు చూసారా, మనకి అల్లుతారు, ఆ సూదితో ఎంబ్రాయిడరీ చేసింది అది. ఇవి కూడా బ్యాంగిల్ స్టాల్ వచ్చేసి, ఇది కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి. నేను ఎక్కడ చూడలేదు ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. నాకు ఇది వచ్చేసి 4 బ్యాంగిల్స్ 250 ఎంతో చెప్పారు. మేబీ బార్గెన్ చేస్తే 150 వరకు రావచ్చేమో. నెక్స్ట్ ఈ స్టాల్లోనే కీ చైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. చూపిస్తాను మీకు. 2-3 టైప్స్ ఉన్నాయి. ఈ ఏనుగులది అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇవిగోండి, నేను చెప్పాను కదా ఇంతకుముందు, హోమ్ డెకర్ పీసెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎవరైనా నిజంగా ఏమైనా హోమ్ డెకర్ కోసం చూస్తున్నారు అంటే ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను నేను. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, బార్గెనింగ్ మస్ట్గా రావాలి శిల్పారామంలో. సో దట్ మీకు బెటర్ ప్రైస్కి ఏదన్నా వస్తుంది. ఇవి వచ్చేసి మొత్తం బ్రాస్ ఐడల్స్, మొత్తం దేవుడి అన్నీ ఉన్నాయన్నమాట. దీపాలు, గంటలు, దేవుడి ఐడల్స్ అన్నీ A to Z దేవుడికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ బ్రాస్తో. ఇవి కూడా చాలా మంచి పీసెస్, యాంటిక్ పీసెస్ కింద ఉంటాయి. కొంతమందికి ఇదివరకుటివి యాంటిక్ పీసెస్ కలెక్షన్ అయితే చేయాలని చాలామంది పెట్టుకుంటారు బ్రాస్లో. ఇంకా అలాగే చెక్కవి టెలిఫోన్స్, అవి ఇంతకుముందు పార్ట్ 1లో చూసాము. అవి మనం అలాంటివన్నీ కోసం చూసే వాళ్ళకి మాత్రం మంచి ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బెనారస్ కుర్తీస్ అనమాట. బెనారస్ కుర్తీసు, ఇంకా దుప్పటాసు. ఇది 1500 ఎంతో చెప్పినట్టుంది ఆమె. ఇంకా కొంతమంది బార్గెనింగ్ చేస్తున్నారు, మరి అది ఎంతకి ఇచ్చిందో ఫైనల్గా నాకు తెలియదు. కానీ ఇవి వచ్చేసి బ్యాగ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి ఇట్లా వేసుకుని వెళ్ళినా చాలా బాగుంటాయి. ఫ్యాన్సీ శారీస్కి కూడా స్లింగ్స్ ఉన్నాయన్నమాట. స్లింగ్స్ వచ్చేసి చమ్కీస్తో అట్లా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మొత్తం చేత్తో అల్లినవి అనమాట. ఇవన్నీ చాలా క్యూట్గా అనిపించినాయి. చిన్నపిల్లల ఫ్రాక్స్, అట్లనే టేబుల్ మీద మ్యాట్స్ కింద వేసుకోవడానికి అవి, ష్రగ్స్, ఇంకా చాలా కొన్ని ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, కొంచెం పెద్ద పిల్లలకు కూడా. అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి పూజా మందిరం అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడే చెక్కుతున్నారు అంతా, మేకింగ్ కూడా అక్కడే చేస్తున్నారు చాలామంది. ఇదంతా పూజా స్టోర్. కొంచెం ధూప్ స్టిక్స్, ఇంకా పసుపు కుంకాలు, వినాయకుడు, ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. ఇవి వచ్చేసి ఇంటి కస్టమైజ్డ్ బోర్డ్స్. ఇవన్నీ సెరామిక్, మొత్తం ఒక లైన్ అంతా సెరామిక్వే. సెరామిక్ చాలామంది ప్యాషనేట్గా ఉంటారు, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ స్టాల్ వచ్చేసి వీవర్స్ అనమాట. అక్కడే పక్కనే వాళ్ళు వీవింగ్ మెషిన్ కూడా పెట్టారు చూడండి. చేనేత మొత్తం చేనేతవే. పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి, చిన్నవాళ్ళు కూడా స్టైల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ షోస్లో ఇట్లా చేనేత శారీస్ వేసుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది మోడల్స్ ఉన్నారు. సో ఇవన్నీ డెకరేషన్ పీసెస్ చాలా బాగున్నాయి. ఒక ఆమె అడిగింది ఒక డెకరేషన్ పీస్, చూపిస్తాను. ఈ రాధాకృష్ణుని ఇద్దరిని అడిగింది అనమాట. అది వచ్చేసి 750 ఎంతో చెప్పింది. బార్గెనింగ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ప్రైస్లో దొరుకుద్ది. సెరామిక్ కప్స్, ప్లేట్స్, వాజెస్, ఫ్లవర్ వాజెస్, ఇంకా బౌల్స్, పాట్స్, క్లే పాట్స్. ఈ అయితే భలే చెక్కారు అసలే ఈ షో పీసెస్. నిజంగా చెక్క మీద ఎంత చెక్కుడో, చాలా అంతా అక్కడే చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టాల్స్ ఇవన్నీ. వీటికి పర్టికులర్గా స్టాల్స్ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు. సో అదే చెప్తున్నాను నేను. పర్టికులర్గా స్టాల్ నెంబర్స్ అయితే 400 లోపు వరకు చూశాను, 400 నెంబర్ వరకు. తర్వాత ఇంకా చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అందులో ఈ చెక్కవన్నమాట. ఈ సింహద్వారం చూడండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు మధ్యలో సింహద్వారం లాగా అట్లా చెక్కారనమాట. చూడండి, అదిగోండి అక్కడే చెక్కుతున్నారు వాళ్ళు అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ చాలా రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ప్లాన్ చేస్తున్నారు చాలామంది. ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ కూడా హ్యాండ్మేడ్. ఈ స్టాల్ కూడా హ్యాండ్మేడ్వే.
నెక్స్ట్ వచ్చేసి మ్యాట్స్ కూడా చాలా డిఫరెంట్గా చూశాను నేను. ఇంత డిఫరెంట్గా నేనైతే ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇట్లా బటర్ఫ్లైస్ కింద, బాల్స్ కింద, ఫస్ట్ పార్ట్లో బాల్స్ కింద కూడా చూశాను, అది కూడా చాలా బాగుంది. ఫ్లవర్ వాజెస్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇంటి కార్నర్స్లో చాలామంది ఫ్లవర్ వాజ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఆ టైప్ వాటికైతే అలా ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు అంటే ఇక్కడికైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయ్యండి. ఇది వచ్చేసి మన కస్టమైజ్డ్ బోర్డ్స్ అనమాట. మన ఇంటికి మన నేమ్స్తో చేసుకుంటారు కదా బయట, అలా. ఇది వచ్చేసి బియ్యపు గింజ ఉంటుంది కదా, ఆ బియ్యపు గింజ మీద వాళ్ళు అక్కడికక్కడ అప్పటికప్పుడు మనకి నేమ్ అయితే రాసి వాళ్ళే ఒక బాటిల్లో స్పార్కిల్స్ ఇంకా లిక్విడ్ అవన్నీ వేసి ఇస్తున్నారు. లైవ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఫోటో అక్కడ కూర్చుంటే వాళ్ళే ఫోటో డ్రా చేస్తాం అట్లా అనమాట. నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పుడు తీర్థాల్లో వెళ్ళి వాళ్ళం కదా, ఆ తీర్థాల్లో ఇలా బియ్యపు గింజ మీద, గవ్వల మీద, శంఖాల మీద, వాటి మీద నేమ్స్ రాసి ఇచ్చేవారు. వాటి కోసం అసలు అప్పట్లో ఆ క్రేజ్ అసలు అవి కావాలి అని మారం చేస్తాం. వాటి కోసం ఒక యుద్ధాలే చేయడం అలాగనమాట. ఇవి వచ్చేసి క్లే పాట్స్. చాలామంది మట్టి కుండల్లో కూడా బాగా కుకింగ్ చేస్తున్నారు ఈ మధ్య. అవి కూడా చాలా మంచివి అని చెప్తున్నారు. లైక్ స్టీల్, కాకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ క్లే పాట్స్కి. ఇవన్నీ సిరామిక్కే మొత్తం. పచ్చళ్ళు వేసుకోవడానికి కప్స్, బౌల్స్, సర్వింగ్ బౌల్స్, ఇంకా షో పీసెస్, డెకర్ పీసెస్, మొత్తం చాలా నెంబర్ ఉన్నాయి. ఇంకా ప్లాంట్స్ వేస్తానికి, చిన్న ఇండోర్ ప్లాంట్స్ వేస్తానికి డెకర్ పీసెస్, అంటే కుండీలాగా చిన్నవి యానిమల్స్ థీమ్స్లో, ఎలిఫెంట్, స్వాన్, అట్లా చాలా. నాకు ఇది ఎందుకు యూస్ చేస్తారో తెలీదు నిజంగా. ఈ సిరామిక్ గొడుగులాగా ఉంది, అది ఎందుకు యూస్ చేస్తారో ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవి వచ్చేసి చెక్క బొమ్మలు అనమాట. పిల్లలు ప్లాస్టిక్ నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతాయి, ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం చెక్క టైప్లో ట్రై చేయొచ్చు. చాలా యూనిక్గా అనిపించినవి ఈ బొమ్మలన్నీ నాకైతే నిజంగా. అంటే ఎక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేను ఇట్లాంటి బొమ్మలు అయితే చూడలేదు. నేను ఇక్కడ ఇది ఒక గేమ్ ఆడుతున్నాను చూడండి, ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. బాల్ అక్కడ పెట్టగానే అవన్నీ పడతాయి అన్నమాట. మామూలుగా ఇప్పుడు మాల్స్లో అవి బౌలింగ్ చేయాలంటే మనం మనీ కట్టి చేస్తున్నాం కదా, 1 అవర్కి ఎంత, 2 అవర్స్కి ఎంత, లేకపోతే 10 షాట్స్కి ఎంత అని. అట్లా కాకుండా ఈ బొమ్మ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి శారీస్. ఇవి కూడా కొంచెం కలంకారీ ఆ టైప్లో ఉన్న శారీసే, కొంచెం టసర్ సిల్క్లో వచ్చే శారీస్ అనమాట. ఇవి వచ్చేసి ప్యూర్ ఇక్కత్ కాటన్, ప్యూర్ కాటన్ ఇక్కత్ శారీస్, దుప్పటాస్, ఫ్యాబ్రిక్స్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. చాలా ప్యూర్ ఇక్కత్ ఇదంతా. ఎవరైనా యూనిక్గా టాప్స్ కుట్టించుకోవడానికి కానీ, డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఆ ఇక్కత్. ఇవి వచ్చేసి బాందిని, ఫుల్ బాందిని కూడా ఎవర్ గ్రీన్, ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది, ఓల్డ్ అవడం అలా ఏం ఉండదు. చాలామంది ఈ సీజన్లో ట్రెండింగ్, ఆ సీజన్లో ట్రెండింగ్ అని కాకుండా అస్తమాట్లు వేసుకుంటారు. బాందిని డ్రెస్సెస్ ఒకటి, కలంకారీ ఒకటి, పెన్ కలంకారీ ఒకటి, చాలా బాగుంటాయి. ఈ బెడ్షీట్స్ అయితే డబల్ సైడెడ్ బెడ్షీట్స్ అనమాట. అవి కూడా చాలా థిక్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 6000 ఎంతో చెప్పాడు. ఆ పక్కన వేరే కలర్ ఉంది కదా వైట్ కాకుండా, అది వచ్చేసి 2500 ఎంతో చెప్పారనమాట. కొంచెం పఫీగా ఉంటాయి కదా బెడ్స్, వాటికైతే చాలా బాగుంటాయి. నార్మల్ బెడ్స్ కంటే కూడా వాటికైతే చాలా యూనిక్గా అనిపిస్తాయి. ఇవి చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి. నార్త్ సైడ్ ఎక్కువ వేసుకుంటారు కదా, రాజస్థాన్ అటు సైడు ఇట్లా అద్దాలు వచ్చి అలా వేసుకుని ఎక్కడ వేసుకుంటారు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేది గుర్తు రావట్లేదు. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్. థ్యాంక్ యూ.